హలో గైస్, ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వెండార్ ఆర్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేరింగ్ బాడీ ఉందో అది 99% చేంజ్ అవ్వబోతుంది. ఈ చేంజ్ వల్ల మనం క్వశ్చన్ పేపర్లో ఎలాంటి చేంజెస్ చూడొచ్చు అన్న వాటి గురించి సబ్జెక్ట్ వైజ్ క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజనింగ్తో స్టార్ట్ చేస్తాను. ముందు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సిలబస్ యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన రీజనింగ్ సిలబస్. టైర్ 1 అండ్ టైర్ 2 రెండు సేమ్ సిలబసే. నౌ వాట్ టు ఎక్స్పెక్ట్ అంటే, ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్లో కొన్ని కొత్త టాపిక్స్ కనిపించాయి నాకు, అవి హైలైట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ 3 హైలైటెడ్ టాపిక్స్ చూసుకున్నట్లయితే జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్ అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్. ఈ 3 టాపిక్స్ మెయిన్స్లో వచ్చేవి, వీటి మీద క్వశ్చన్స్, కానీ ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చేవి కాదు. కానీ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్లో ప్రిలిమ్స్ సిలబస్లో కూడా ఈ టాపిక్స్ ఉన్నాయి. పేపర్ ప్రిపేరింగ్ బాడీ చేంజ్ అవ్వడం వల్ల ఈ టాపిక్స్ నుంచి కూడా మనం ప్రిలిమ్స్లోనే క్వశ్చన్స్ చూడొచ్చు. సో ఇవి కూడా ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ అడ్రస్ మ్యాచింగ్, డేట్ అండ్ సిటీ మ్యాచింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటర్ కోచ్ రోల్ నెంబర్స్. ఇవి ఉన్నట్టు కూడా తెలియదు టాపిక్స్ ఇంతవరకు, కానీ మన నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్లో అయితే ఉన్నాయి. వీటి వీడియోస్ కొన్ని ఉంటాయి యూట్యూబ్లో, జస్ట్ టాపిక్ పేరు కొట్టి సెర్చ్ చేయండి. చిన్న వీడియోస్ ఉంటాయి, చాలా చిన్న టాపిక్స్ ఇవి, పెద్దగా ప్రాక్టీస్ కూడా చేయని అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి చూసి పెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో రావచ్చు, సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి. అండ్ దెన్ లాస్ట్ ఈ 2 ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. ఇవి కూడా మనం స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్లోనే కవర్ అవుతూ ఉంటాయి. సో పెద్దగా వీటిని పట్టించుకోని అవసరం లేదు. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేస్తే ఇవి కూడా అయిపోతాయి. అండ్ ఈ టాపిక్సే కాకుండా ఇక్కడ కొన్ని టాపిక్స్ మెన్షన్ చేయలేదు, కానీ ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అవి ఇవి యాడ్ ఆన్ టాపిక్స్. క్యాలెండర్స్ చూసుకుంటూ ఉండండి, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ చూసుకుంటూ ఉండండి. అండ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూసి పెట్టుకోండి. దీంతో రీజనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇది టైర్ 1 అండ్ టైర్ 2 వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్. లాస్ట్ ఇయర్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాంట్లో ఇచ్చిన సిలబస్ ఇది. అక్కడ టైర్ 1 సైడ్లో ఏం లేదు కదా సార్ అంటే నేనేం చేయలేను, వాళ్ళు అలానే ఇచ్చారు. కాకపోతే సేఫ్ సైడ్ ఏంటంటే రెండింటికి ఒకటే సిలబస్, టైర్ 1 అయినా టైర్ 2 అయినా. పేపర్ ప్రిపేరింగ్ బాడీ చేంజ్ అవ్వడం వల్ల ఇంగ్లీష్ సబ్జెక్ట్కి మాత్రం పెద్ద చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. సేమ్ ఉండొచ్చు, మోస్ట్లీ లాస్ట్ టైం ఎలా ఉండేదో అదే ఫార్మాట్లో ఈసారి కూడా అలాగే ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్కి సంబంధించినంత వరకు. ఒక డిఫికల్టీ లెవెల్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము, పెంచుతారా తగ్గిస్తారా అనేది. కానీ మొత్తం ఫార్మాట్ ఏదైతే ఉంటుందో, మోడల్ ఏదైతే ఉంటుందో అలాగే ఉంటుంది. కమింగ్ టు జీకే సిలబస్కి వచ్చేసరికి ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్. సింపుల్గా చెప్పాలంటే నేను ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ ఇస్తా అంటున్నాడు. దీంట్లో వాట్ చేంజెస్ కెన్ వి ఎక్స్పెక్ట్ అంటే, టాపిక్ వైజ్ వద్దాం. దేంట్లో చేంజెస్ ఉండవు ఏ టాపిక్లలో అంటే పాలిటీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అండ్ ఎకనామిక్స్. ఈ టాపిక్స్లలో అయితే నేను పెద్దగా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మోస్ట్లీ సేమ్ ముందు ఎలాగ ఉండేదో అలాగే ఉంటుంది, పెద్ద వెయిటేజ్ కూడా ఉండదు. మెయిన్ చేంజెస్ ఎక్కడ చూడొచ్చు అంటే జియోగ్రఫీ. ఆ జియోగ్రఫీలో ముందు ఎప్పుడు కూడా బేర్లీ 3 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఆ 3 క్వశ్చన్స్ కూడా మెయిన్లీ రివర్స్ నుంచో, క్రాప్స్ నుంచో, మాన్సూన్ విండ్స్ నుంచో, లేదంటే కోపెన్ క్లైమేట్ నుంచో అడిగేవాడు. కానీ జియోగ్రఫీ చాలా పెద్దది, చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి, దాంట్లోంచి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈసారి. కొంచెం జియోగ్రఫీని బాగా చదివి పెట్టుకోండి. నెక్స్ట్ హిస్టరీకి వచ్చేస్తే హిస్టరీ బేసిక్గా 3 పార్ట్స్, ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. సేమ్ సిలబసే కానీ ఒక క్వశ్చన్స్ అడిగే తీరు ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవ్వచ్చు. ముందు కొన్ని వేగ్ క్వశ్చన్స్ కనిపించాయి హిస్టరీలో, ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే కొంచెం డీసెంట్ క్వశ్చన్స్ ఇస్తారు అని అయితే అనుకుంటున్నాను. మరీ ఇన్డెప్త్గా వెళ్ళిపోయి అడిగేస్తారు హిస్టరీకి సంబంధించినంత వరకు అయితే అనుకోను. హిస్టరీకి అయితే కొంచెం ఈజియర్ సైడ్ ఉండొచ్చు ఈసారి క్వశ్చన్స్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టాటిక్ పార్ట్కి వచ్చేస్తే ఇది హైయెస్ట్ వెయిటేజ్ ఉండేది టీసీఎస్ ఉన్నప్పుడు. 5 to 6 క్వశ్చన్స్ స్టాటిక్ పార్ట్ నుంచే వచ్చేవి. మెయిన్లీ ఫోక్ డాన్సెస్, ఫెస్టివల్స్ని ఇంకా ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. అది ఈసారి చేంజ్ అవ్వచ్చు. పేపర్ మేకింగ్ బాడీ చేంజ్ అవ్వడం వల్ల ఈ స్టాటిక్ పార్ట్ కొంచెం వెయిటేజ్ కూడా తగ్గచ్చు. 3 to 4 క్వశ్చన్స్కి లిమిట్ చేయొచ్చు వెయిటేజ్ని స్టాటిక్ పార్ట్లో. ఇదొక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్టాటిక్లో. అండ్ దెన్ కరెంట్ అఫైర్స్కి వస్తే ఇది జీకేలో బిగ్గెస్ట్ చేంజ్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఎందుకంటే ముందు కరెంట్ అఫైర్స్ అనగానే ఏ ఎక్స్ఎస్ఏ ఎగ్జామ్కైనా నేనే పర్సనల్గా చెప్పేవాడిని చాలామందికి, కరెంట్ అఫైర్స్ అంటే వేస్ట్ ఆఫ్ టైము, మీరు ఊరికే చాలా ఇయర్స్ చదువుకోవాల్సి వస్తుంది, ఈవెన్ 2016-15 కూడా అడుగుతారు కరెంట్ అఫైర్స్, సో బెటర్ స్కిప్ చేయండి అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు సినారియో అది కాదు. పేపర్ ప్రిపేరింగ్ బాడీ చేంజ్ అవ్వడం వల్ల రెలవెంట్ కరెంట్ అఫైర్స్ వస్తాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేఫ్ సైడ్కి లాస్ట్ 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదివి పెట్టుకోవడం బెటరు ఎగ్జామ్కి. ఇది జీకేకి సంబంధించినంత వరకు. అండ్ దెన్ మ్యాథ్స్కి వెళ్దాము. మ్యాథ్స్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ చూస్తే ఇది టైర్ 1 అండ్ టైర్ 2 సిలబస్. ఒక టైర్ 2లో స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఎక్స్ట్రా ఉంది, ఇంకా మిగతాదంతా సేమ్. టైర్ 1లో ఆ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ లేదు. వాట్ చేంజెస్ కెన్ వి ఎక్స్పెక్ట్ అంటే, ఫస్ట్ మ్యాథ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది పీవైక్యూ రిలవెన్సీ గురించి. పీవైక్యూస్ రిలవెంట్ అంటే టీసీఎస్ ఉన్నప్పటి కన్నా ఇప్పుడు రిలవెన్సీ కొంచెం తగ్గుతుంది, నలిఫై అయిపోదు, కొంచెం తగ్గుతుంది. అలా అని కంప్లీట్ ముందున్నంత రిలవెన్సీ అయితే ఉండదు, కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు పేపర్ ప్రిపేరింగ్ బాడీ కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రాన కంప్లీట్ రెవల్యూషనైజ్ అయితే చేసారు పేపర్ని, కంప్లీట్ మార్చేస్తాం మేము అని అయితే అనుకోరు. లాస్ట్ పేపర్ ప్రిపేరింగ్ బాడీ ఏదైతే టీసీఎస్ ఉందో దాని నుంచి కొన్ని చేంజెస్ చేసుకుంటూ మనం పేపర్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటారు మోస్ట్ లైక్లీ. సో భయంకరమైన చేంజెస్ ఏం కనిపించకపోవచ్చు. మోస్ట్లీ కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ని యాడ్ చేస్తారు, మిక్చర్ ఆఫ్ పీవైక్యూస్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు. మోస్ట్లీ ఈ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా నేను అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో మరీ ఫార్ములా వేస్తే వచ్చేసేవి, లేదంటే జియోమెట్రీలో జస్ట్ థీరమ్స్ చదువుకుంటే వేసేసేవి, సాల్వ్ చేసేసేవి ఉన్నాయి. అది చేంజ్ అవ్వచ్చు ఈసారి. సో మన అప్రోచ్ ఎలా ఉండాలంటే పీవైక్యూస్ చేస్తూనే కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఉంచుకోవాలి. అటు పీవైక్యూస్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా, ఇటు కాన్సెప్చువల్ నుంచి క్వశ్చన్స్ వచ్చినా మనం సాల్వ్ చేసేలాగా ఉండాలి. ఇది మ్యాథ్స్కి సంబంధించినంత వరకు. అండ్ దెన్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఏమన్నా చేంజెస్ చేయాలా అంటే, ప్రిపరేషన్ స్ట్రాటజీ సేమ్ ఉంటుంది. సింపుల్గా చెప్తాను. ఒక టాపిక్ తీసుకున్నామా, దాని సిలబస్ కంప్లీట్ చేసామా, నార్మల్గా ప్రాక్టీస్ చేసామా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవన్నీ తీసుకొని, అండ్ దెన్ టైం బౌండ్ ప్రాక్టీస్, ఏదైతే టాపిక్ టెస్ట్లు అవి ఉంటాయో టైం లిమిట్స్తో అవి వాటితో ప్రాక్టీస్ చేసామా, అంతే. ఈ పక్క మాక్ టెస్ట్ స్ట్రాటజీ సపరేట్. మాక్ టెస్ట్ రాసామా, అనాలిసిస్ చేసుకున్నామా, రాంగ్ క్వశ్చన్స్ ఆర్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ తీసుకొని వాటి నోట్స్ ఏవైతే రాసుకుని ఉంటామో అవి రివైజ్ చేయడం, ఆ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేయడం, నెక్స్ట్ టైం మళ్ళీ మాక్ టెస్ట్ రాసినప్పుడు ఈ తప్పులు మళ్ళీ చేయకుండా, ఆ టాపిక్కి సంబంధించిన తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకోవడం. ఇది మాక్ టెస్ట్ సైకిల్, అంతే. ఇవి సేమ్ ఉంటాయి, అలాగే ఉంటాయి, దీంట్లో ఏ చేంజెస్ ఉండవు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ముందు 2024, 2023, 2022 క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయో అవి బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పేవాడిని. ఇప్పుడు ఆ 3 క్వశ్చన్ పేపర్సే కాకుండా వాటితో పాటు 2015 అండ్ 2016 పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి బాగా. ఎందుకంటే 2018 నుంచి టీసీఎస్ తీసుకునింది పేపర్ ప్రిపేరింగ్ బాడీ, దానికి ముందు వేరే పేపర్ ప్రిపేరింగ్ బాడీ అనేది. ఇప్పుడు 2017 అనేది కాంట్రవర్షియల్, అది చాలా వియర్డ్గా అనేది పేపరు, వేగ్ పేపర్ అని చెప్పి, సో అది ఇగ్నోర్ చేసి 2015 అండ్ 16, ఈ పక్క 2022, 23 అండ్ 24 ఈ 5 years పేపర్స్ పీవైక్యూస్ని బాగా సాల్వ్ చేయండి. అండ్ దెన్ లాస్ట్ ఇంపార్టెంట్ ఇంకో థింగ్ నోట్ అని పెట్టాను ఇక్కడ. ఇప్పుడు కొత్త పేపర్ ప్రిపేరింగ్ బాడీ ఎలా పేపర్ వస్తుంది, సీజీఎల్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. సీజీఎల్ కన్నా ముందు ఫేజ్ ఎగ్జామ్ లేదా సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ అని కూడా అంటూ ఉంటారు, ఆ ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఎగ్జామ్ అప్లై చేసుకొని అది రాయడం వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్ వస్తుంది. ఏంటంటే మనకి పేపర్ ప్రిపేరింగ్ బాడీ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళు ఎలా ఇస్తున్నారు పేపరు, ఏ టాపిక్స్ని టచ్ చేస్తున్నారు, ఏ టాపిక్స్ని టచ్ చేయట్లేదు అనేవి, ఇలాంటి కొన్ని ఇన్సైట్స్, కొన్ని పాయింట్స్ దొరుకుతాయి మనకి. అలాగే ఒక ఐడియా వస్తుంది మనకి ఈ కొత్త పేపర్ ప్రిపేరింగ్ బాడీ ఏదైతే ఉందో అది ఎలా అడుగుతుంది క్వశ్చన్స్ అనేది. సో ఈ సెలక్షన్ పోస్ట్ లేదా ఫేజ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసుకోండి. అలాగే కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఇక్కడ సెలక్షన్ పోస్ట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ అయిపోయిన వితిన్ 20 to 30 days సీజీఎల్ కూడా అయిపోతుంది. సీజీఎల్ డేట్ వచ్చేస్తుంది, ఆ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. మనము మన ప్రిపరేషన్ ఎలా చేయాలంటే కాన్సెప్చువల్ క్లారిటీ పెట్టుకోవాలి, పీవైక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఇవి చేసుకుంటూ రావాలి.
ఒకసారి మనకి సెలక్షన్ పోస్ట్ డేట్ వచ్చేసిన తర్వాత ఎగ్జామ్ వెళ్ళి రాసి వచ్చిన తర్వాత మనకు వచ్చిన ఇన్సైట్స్తో ఏవేవైతే టాపిక్స్ మనం ఇంకా క్లియర్ చేయలేదో, వాడు అడుగుతున్నాడో, ఎక్కువ వెయిటేజ్ ఏవైతే టాపిక్స్ పైన పెడుతున్నాడో ఆ టాపిక్స్ అండ్ మనం వీక్ ఉన్న టాపిక్స్ ఈ మిగిలిన 20-30 డేస్లో బాగా వర్క్ చేసి వీటిని ఇంప్రూవ్ చేసుకుంటే సెట్టింగ్ సీజీఎల్ ఎగ్జామ్లో కంప్లీట్గా నీట్గా రాసేసి వచ్చేయచ్చు. అండ్ ఫేజ్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాను నీట్గా. అది కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ ఫేజ్ ఎగ్జామ్ అనేది, నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ అప్డేట్స్ తొందరగా కావాలంటే టెలిగ్రామ్ జాయిన్ అయ్యి ఉండండి. ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తే దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ప్రతి సబ్జెక్ట్ మీద స్ట్రాటజీ వీడియోస్ చేస్తున్నాను. ఇది చూడకపోయింటే చూడండి, ఖచ్చితంగా మీకు ఐడియా వస్తుంది సిలబస్ ఎలాంటిది, వెయిటేజ్ ఎలాంటిది అనేది. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.